వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సంధ్య. నేను మీ సిద్ధార్థ్. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే మళ్ళీ ఒక వీకెండ్ వచ్చేసింది అండ్ మళ్ళీ మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసేసుకున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే బెంగళూరుకి అతి దగ్గరలో ఉన్న ఒక మంచి హిల్ స్టేషన్. దీన్నే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అదేంటంటే కూర్గ్. చాలా 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 బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అండి. బెంగళూరు నుంచి నాట్ ఈవెన్ 300 కిలోమీటర్స్, 280 or 290 కిలోమీటర్స్ లో మనం రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం మైసూర్ వెళ్ళాలి. మైసూర్ నుంచి ఇంకొక 120 odd కిలోమీటర్స్ మనం కూర్గ్ రీచ్ అయిపోవచ్చు. అయితే కూర్గ్ వెళ్లే ముందే లాస్ట్ వీడియోస్ లో మేము మెల్కోటే వెళ్ళామండి. మెల్కోటేలో ఒక 2 వీడియోస్ చేసాము. చాలా 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 బ్యూటిఫుల్ గా వచ్చాయి. ఫస్ట్ వీడియోలో చెలువనారాయణ స్వామి టెంపుల్ ఒకటి, యోగ నరసింహ స్వామి టెంపుల్ ఒకటి చూపించాము. అండ్ సెకండ్ వీడియోలో సమ్ ఆఫ్ ది అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్. తప్పకుండా ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. మీరు చాలా 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 ఎంజాయ్ చేస్తారు. ఏముంది 6 అయిపోయింది మార్నింగ్ టైం. తొందరగా బయలుదేరి కూర్గ్ వెళ్ళి, నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 4.5 hours పడుతుంది. సో కూర్గ్ వెళ్ళి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని చూసి మన కళ్ళతో మనం చూద్దాం, అలాగే కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. సో లెట్స్ గో. జర్నీ స్టార్ట్ చేసి ఒక 1 hour అయింది. టైం వచ్చేసి 7:20. హ్యాపీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. రోడ్ ఎక్కిన వెంటనే వర్షం స్టార్ట్ అయిందండి. బీభత్సం, మామూలుగా పడట్లే. కంటిన్యూస్గా బెంగళూరులో స్టార్ట్ అయింది. ఒక 85-86 odd కిలోమీటర్స్ వచ్చాను. కంటిన్యూస్గా పడుతుందండి వర్షం. ఇక్కడే ఇలా ఉందంటే కూర్గ్ రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. బికాజ్ ఇట్స్ హిల్ స్టేషన్ కదా, అక్కడ కూడా ఏంటంటే డ్రిజిల్ అవుతూనే ఉంటుంది వర్షం కంటిన్యూస్గా. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద డ్రైవ్. సంధ్య, ఐ డోంట్ నో హౌ యూర్ ఎంజాయింగ్, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద డ్రైవ్. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఎటు చూసినా గ్రీనరీ ఉంది. ఇక్కడ చూస్తే కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి. వర్షంలో అయితే బ్యూటిఫుల్. ఇక్కడ వెళ్ళే దారిలో కూడా చిన్న చిన్న కొండలు కనిపిస్తాయి. ఆ కొండలు నిండా కూడా ఫాగ్ కవర్ అయిపోయి ఉంది ఫుల్గా. అసలు వ్యూ మెస్మరైజింగ్ ఉంది ఈ దారిలోనే. అండ్ మేమైతే ఇప్పుడు సిద్ధు చెప్పినట్టు ఇందాక బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, దాని మీద వెళ్తున్నాము. అండ్ నాకైతే ఇది కూర్గ్ వెళ్ళడం ఫస్ట్ టైం. సిద్ధు అయితే ఇప్పటికి ఒక 100 సార్లు వెళ్ళుంటారేమో. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. ఒక 20-25 times వెళ్ళానండి కూర్గ్. అసలు నేను ఏ ప్లేస్ పేరు చెప్పినా ఇది నేను చూసేసాను అంటున్నారు. నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా ప్లేసెస్ నా హిట్ లిస్ట్ లో ఉన్నాయి. వెళ్ళి చూడాలనుకుంటున్నా. వర్షం ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఈ డ్రిజిల్ చాలా పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ గా పడుతుంది. ఈ రైనీ సీజన్ లో అది వర్షం కంటిన్యూస్ ఉంది. హిల్ స్టేషన్స్ లో అయితే నీకు కంటిన్యూస్ గా పడుతూ ఉంటుంది. బట్ లెట్స్ సీ, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంది అనేది. బట్ మనకు ఇంకొక 160 kilometers ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ మైసూర్ రీచ్ అవ్వాలి. మైసూర్ ప్రాబ్లీ ఒక 50 అనుకుంటా ఇక్కడ నుంచి. సో మైసూర్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి 120-130 kilometers లో మనం కూర్గ్ రీచ్ అయిపోవచ్చు. ఇంకా మీరు మైసూర్ దాకా రీచ్ అవ్వకుండానే మీకు మధ్యలో ఇలా మద్దూర్ ఆచార్య భవన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చట్నీ అయితే అద్దరిపోయిందనే చెప్పొచ్చు. అండ్ అలాగే మద్దూర్లో ఫేమస్ అయిన మద్దూర్ వడగడ ఇక్కడ దొరుకుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ రూట్లో వెళ్తే ట్రై చేయండి. మేము ట్రై చేసాం, బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి ఇటు వస్తే. అండ్ ఇక్కడ ఈ హోటల్ చుట్టూరా కూడా పచ్చని పొలాలు ఉన్నాయి. ఇంకా మంచి షుగర్ కేన్ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రూట్లో ఎక్కువగా కోకోనట్ ప్లాంటేషన్స్, షుగర్ కేన్ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ అయితే అదిరిపోయింది. ఇలా మంచి వెదర్లో బ్రేక్ఫాస్ట్ ఆగి చక్కగా తిన్నాము. ఇంకా మంచి ఫిల్టర్ కాఫీ కూడా తాగాము. సో మళ్ళీ రిఫ్రెష్ అయిపోయాం, రీఛార్జ్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు మా జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. టోల్ గేట్ దగ్గర ఉన్నాము. జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం డ్రైవింగ్ నుండి. చుట్టూ అట్మాస్ఫియర్ అయితే అదిరిపోయింది. వెనకాల చూడండి మీరు, మొత్తం అన్ని కొండలు, ఎటు చూసిన కొబ్బరి చెట్లు, మొత్తం అంతా గ్రీనరీ. క్లైమేట్ అయితే కేక్ ఉంది. ఫుల్గా మబ్బుగా ఉంది కానీ వానలేదు లక్కీగా. అందుకే కొంతసేపు దిగి చల్లటి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటున్నాం. అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ప్రాబబ్లీ ఇంకొక 100 kilometers ఉన్నట్టుంది కూర్గ్. సో లెట్స్ గో. రూట్ అయితే చాలా బాగుంది. రూట్ని కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు కూర్గ్కి వెళ్ళాలంటే.
ఇలా స్ట్రైట్కి వెళ్తే మైసూరు, లెఫ్ట్కి వెళ్తే ఊటీ ఉంటుంది, రైట్కి వెళ్తే మడికేరి, అదే కూర్కి వెళ్ళాలంటే ఇక్కడ మనం హైవే మీద రైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ రైట్ తీసేసుకుని స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రఫ్లీ ఒక 100+ కిలోమీటర్స్ ఉంది కూర్గ్. అరౌండ్ 2.5 hours పడుతుంది. ఇప్పుడు ఉన్న హైవే లాగా ఉండదు కదా, కొంచెం చిన్న రోడ్ అండ్ ఆబ్వియస్గా ఘాట్ సెక్షన్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో అందుకని మనకి 2.5 hours పడుతుంది ఇక్కడ నుంచి. సో చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము. లెట్స్ సీ హౌ ద రోడ్ ఈజ్. బట్ బ్యూటిఫుల్గా ఉందండి క్లైమేట్ అయితే, అమేజింగ్ క్లైమేట్. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం డ్రైవ్. తీసుకున్నాం కదా, ఆ రూట్లో అప్రాక్సిమేట్లీ ఒక 20 కిలోమీటర్స్ దాటి వచ్చాక అటువైపు ఇటువైపు చూస్తే చెట్లు కాదు కానీ ఎక్కడ చూసినా హక్కి పిక్కి ఆదివాసుల హోర్డింగ్సే కనిపిస్తున్నాయండి. నేను విన్నది ఏంటంటే మైసూర్ అవుట్స్కట్స్లోనే వాళ్ళ టెరిటరీ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆథెంటిక్గా హెర్బ్స్ ఉపయోగించి ఆయిల్ ప్రొడక్షన్ చేస్తారు. ఈ మధ్యన చాలా యాడ్స్ చూస్తున్నాం కదా, ఆ జోన్లోంచి పాస్ అవుతున్నాం. ఇంకా మిర్చి అయితే ఇలా గుట్టలు గుట్టల కింద పోసి అమ్ముతున్నారు. అండ్ స్పైసెస్ కూడా కూర్గ్ దగ్గరగా వెళ్తున్న కొద్దీ మనకి స్పైసెస్ యొక్క సేల్స్ బాగా చూస్తాం, మన షాప్స్ కానీ స్టోర్స్ కానీ బాగా చూస్తాం. అలాగే చెప్పాను కదా, మిర్చి అయితే విపరీతంగా అమ్ముతున్నారు. అండ్ కూరలు వెజిటబుల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, అసలు చూస్తే కొనేయాలనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు కొనుక్కోవాలి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. లిటరల్లీ వాళ్ళు ఫార్మ్స్లోంచి కోసుకుని వచ్చి బస్తాల్లో అప్పుడే తీసుకొచ్చి షాప్స్లో పెడతారు కదా, అలా పెడుతున్నారు. చాలా బాగుంది స్టఫ్. అండ్ ఎటు చూసినా చెప్పాను కదా ఆదివాసీ బోర్డింగ్సే కనిపిస్తున్నాయి. సో ఇంకా నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సిద్ధుకూర్? ఇక్కడ నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్. 70 కిలోమీటర్స్. బట్ రూట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇది ఏంటంటే సింగిల్ రోడ్ ఇక్కడ నుంచి. సో ఆ మైసూర్ రోడ్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా సింగిల్ రోడ్ వస్తుంది, ట్రాఫిక్ ఉంటుంది. అటు వీకెండ్ కదా, చాలా మంది వెళ్తారు. 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంకా ఈ జోన్ లోకి వచ్చేసరికి బాగా ఇక్కడ నీకు చాలా ట్రెక్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో యా బాగుంది, చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అయితే, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా ట్రిప్. మా బుడ్డిదైతే మళ్ళీ ఇంకొక నాప్ వేసేసింది. అది అలా నాప్ వేస్తూ ఉంటుంది, లేస్తుంది, వేస్తుంది, లేస్తుంది. అదే తొందరగా లేపేసాం పొద్దున్న, అందుకని విడతలుగా స్లీప్ వేస్తుంది. ఒక్కసారి బయట క్లైమేట్ చూడండి. కూర్గ్ దగ్గరికి వస్తుంది, ఇంకొక 60 కిలోమీటర్స్ ఉందనగా వర్షం స్టార్ట్ అయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేను. మంచి వర్షం పడుతుంది. ఇట్స్ నాట్ పెద్ద వర్షం కాదు, చిన్న వర్షం కాదు, మీడియంగా మంచి డ్రిజిల్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గ్రీనరీ. వావ్, డ్రైవ్ అయితే అమేజింగ్ డ్రైవ్. కంపల్సరీగా వస్తాయి వింటర్స్లో ఒకటి, రైనీ సీజన్లో ఒకటి. కంపల్సరీగా కూర్గ్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ లుక్ ఎట్ దట్ వ్యూ అండి, ఎంత బాగుందో చూడండి. అక్కడ మీకు కనిపించేవన్నీ కూడా బక్కలు ప్లాంటేషన్, వీటిల్నట్టు ఉంటుంది కదా, ఆ ప్లాంటేషన్స్. అండ్ ఎటు చూసినా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయి. ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తున్నాయి. ఆ విలేజెస్లో మొత్తం అన్నీ కూడా పెంకుటిల్లు ఉన్నాయి. మీకు అక్కడ చూపిస్తా చూడండి. అలా చిన్న చిన్న విలేజెస్ విత్ పెంకుటిల్లులు ఉన్నాయి. వావ్, సీనిక్ బ్యూటీ. అమేజింగ్ జర్నీ అండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫైనల్లీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్లో మన రిసార్ట్ రీచ్ అయిపోతాము. అండ్ పక్కన అన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్స్ అండి. కాఫీ ప్లాంటేషన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. కనిపించే అన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్స్ అనమాట. అండ్ ఈ పెద్ద పెద్ద ట్రీస్ మీద క్రీపర్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయండి. అసలు క్లైమేట్ కూడా అల్టిమేట్ ఉంది, చల్లగా ఉందన్నమాట. చిన్న చిన్న డ్రిజిల్ అవుతుంది వర్షం.
చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. ఈ చల్లటి వెదర్లో మంచిగా కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో మాకు ఒక పికప్ కెఫే అని చెప్పేసి కనిపించింది. సో ఇక్కడ మేము ఆగాము, మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుదామని. కూర్కి వచ్చి కాఫీ తాగకుండా ఉంటే ఎలా, కూర్లో కాఫీయే ఫేమస్. సో ఫస్ట్ కూర్కి వెళ్ళే ముందరే నేనైతే కాఫీని టేస్ట్ చేద్దాం అనుకున్నా. సో ఈ కెఫే దగ్గర ఆగి కొంచెం చిల్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. చూద్దాం కాఫీ ఎలా ఉంది, లోపలికి పదండి. దిస్ ఈస్ ద కెఫే, బిగ్ కప్ కెఫే. మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు పక్కన ఒక రిసార్ట్ ఉంటుంది, వుడ్ స్టాక్ రిసార్ట్ అని చెప్పేసి, ఆ పక్కనే ఉంటుంది ఈ కెఫే. బాగుంది కదా ప్లేస్, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి కాఫీ ఎలా ఉందో చూద్దాం. వర్షం చూడ అసలు ఏం పడుతుంది, బ్యూటిఫుల్గా ఉంది అసలు వెదర్ అయితే. అడిగి చలో లెట్స్ ఎక్స్ప్లోర్ కాఫీ. ఇక్కడ వాళ్ళు చిన్నగా పెట్టారు చూడండి, ఇవన్నీ కూడా కాఫీ బ్రూయింగ్ చేసే ఆర్టికల్స్ లాంటివి. ఇవి రకరకాలు అన్ని కలెక్షన్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాఫీ గ్రైండింగ్ అండ్ రోస్టింగ్ మెషిన్. ఐ మీన్ ఇక్కడ డైరెక్ట్లీ వాళ్ళు రోస్ట్ చేసి లిటరల్లీ వాళ్ళు అక్కడ గ్రైండ్ చేసి దే ఆర్ సెల్లింగ్. అండ్ దీస్ ఆర్ ఫిల్టర్స్, కాఫీ ఫిల్టర్స్, పెర్కలేటర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఐ థింక్ దే విల్ సెల్ దీస్. సో ఫైనల్లీ వేడి వేడి కాఫీ వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. వావ్, హెవెన్ అంటారు చూసారా, కాఫీ హెవెన్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేనైతే ఐ హ్యావ్ ఆర్డర్డ్ హేజల్నట్ క్యాపచినో అండ్ సిద్ధు ఆథెంటిక్ గై ఫిల్టర్ కాఫీ, పక్కా ఫిల్టర్ కాఫీ ఆర్డర్ పెట్టుకున్నారు. కొడుగు ఫేమస్, కొడుగు అంటే కూర్గ్ని కొడుగు అని కూడా అంటారు. ఇక్కడ ఫేమస్ ఫిల్టర్ కాఫీని ఆర్డర్ పెట్టుకున్నారు. సిద్ధు రివ్యూ ఏంటో అడుగుదాం. ఫిల్టర్ కాఫీ అమేజింగ్ ఉందండి, చాలా చాలా బాగుంది. ఇందాక సండే చూపించింది కదా మీకు, కాఫీ అంతా కూడా వీళ్ళు ఇక్కడే బ్రూ చేస్తున్నారు అనమాట. మెషిన్స్లో కాఫీ బీన్స్ వేసి ఆ పౌడర్ మొత్తం తీస్తున్నారు. చాలా చాలా ఫ్రెష్, బ్యూటిఫుల్గా ఉందండి, అమేజింగ్గా ఉంది. ప్లేస్ అయితే ఈ క్లైమేట్ మధ్యలో, మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఒక మంచి కెఫే. దీని పక్కనే వీళ్ళ రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అమేజింగ్ ప్లేస్ అండి. తప్పకుండా కొడుగు వస్తే మాత్రం, ఐ మీన్ కూర్గ్ వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్. అండ్ వన్ మోర్ థింగ్ సిద్ధు, ఈ మెన్యూలో మీరు సమ్ యూనిక్ కాఫీ ఒకటి చూసారు, నాకు చెప్పారు కదా, అది మన ఆడియన్స్ కూడా చెప్తారా కొంచెం? బాలీలో, ఇండోనేషియాలో మనకి ఏంటది లువాక్ అని ఒక యానిమల్ ఉంటుందండి, చిన్న ర్యాబిట్ సైజులో ఉంటుంది. దాని పూతోటి కాఫీ బీన్స్ లాగా వస్తాయి, దాన్ని తీసుకెళ్ళి గ్రైండ్ చేసి దే విల్ మేక్ కాఫీ అనమాట. దాన్ని లువా కాఫీ అంటారు. సర్ప్రైజింగ్లీ అది ఇక్కడ కూడా లువా కాఫీ దొరుకుతుంది. చాలా చాలా అమేజింగ్ అండి. ప్లేస్ అయితే మస్తు నచ్చింది మాకు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. రియల్లీ కాఫీ లవర్స్కి కూర్గ్ ఒక హెవెన్ లాంటిది. మీరు కూడా కూర్గ్ వచ్చి ఉంటే కనుక, మీరు ఎక్కడైనా మంచి కాఫీ టేస్ట్ చేస్తే అది ఏం ఫ్లేవర్ మీకు నచ్చిందో, ఎక్కడ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఇదే కోపీ లువాక్ గురించి హిస్టరీ ఇందాక సిద్ధు చెప్పారు కదా, క్యాట్ పూప్ కాఫీ అని చెప్పేసి. అది ఈ పర్టికులర్ యానిమల్ ఏదైతే ఉందో దానికి కాఫీ బీన్స్ ఫీడ్ చేస్తే ఇలా దాని పువ్వు వస్తుంది. దాన్ని రోస్ట్ చేసి దే విల్ మేక్ ఏ కాఫీ. ఇట్ ఇస్ సో ఫేమస్. అది ఇక్కడ మీకు ఈ కెఫేలో ఇది కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు రోస్ట్ చేసిన కాఫీలోనే మీరు అది చూడొచ్చు, కాఫీ లువా. అండ్ ఇక్కడ చూస్తే ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు. అది ఫోటోలు తీస్తుంది, సిద్ధు ఫోజులు ఇస్తున్నారు. బాబు ఫర్నిచర్కి బాగా తీసిందే, ఓ బాగానే తీసింది, గుడ్ జాబ్ నాన్న. మంచి కాఫీ తాగేసి ఫైనల్గా వచ్చేసామండి మా కూర్గ్. చూడండి ఎంత బాగుందో హిల్ స్టేషన్. ముందు మీకు కనిపించేది పొడుగ్గా ఒక టవర్లో ఉంది కదా, అది ఫేమస్ చర్చ్ అనమాట. ఇక్కడ అంతా కూడా ఇది సెంటర్ ఆఫ్ ది కూర్గ్ అండి. ఇక్కడే మీకు బస్ స్టాండ్స్, ఆటో స్టాండ్, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు.
సో దిస్ ఇస్ ద సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడే మనకి మంచి షాపింగ్ స్ట్రీట్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే మనం సెంటర్లోకి వెళ్తాము. మంచి ఏమంటారు రెస్టారెంట్స్ కానీ స్పైసెస్ కానీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా చాలా ఫేమస్. మీరు ఇక్కడ రైట్ సైడ్ షాప్స్ చూస్తే ఈ చాక్లెట్ షాప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి చూడండి. ఈరోజు వీకెండ్ కదా కొంచెం రష్గా ఉంది, లేదు అంటే ఇంత రష్ ఉండదు. ఇప్పుడే వర్షం పడిందండి, బీభత్సంగా వర్షం పడింది, ఇందాక చూపించాను కదా. సో మనం హోటల్కి వచ్చేసాము. ఈ హోటల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఉంది, అంటే విత్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద మడికేరి టౌన్లో ఉంది. ఇక్కడ నుంచి మీకు ఎటువంటి ప్లేస్ అన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అవన్నీ కూడా బాగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ దిస్ హోటల్ ఈజ్ సో కోజీ అండ్ నైస్. ఇప్పుడు మీకు చిన్న గ్లిమ్స్ ఆఫ్ అవర్ రూమ్ చూపిస్తాను, పదండి. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. లెట్ us open the door. వెల్కమ్ గైస్, వెల్కమ్. రూమ్ అయితే చూడండి మా కాజీ రూమ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్లీ చిన్నది అండ్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ద హైలైట్ ఈ రూమ్ లో చెప్తాను చూడండి. ఇది ఎంట్రన్స్, ఇక్కడి నుంచి వస్తాము. అండ్ మంచి మిర్రర్ లాగా ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ అనమాట. అండ్ ఇది బెడ్, ఏసీ కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఏసీ అవసరం లేదు, బట్ ఏసీ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూర్చోడానికి మంచి 2 చైర్లు. అండ్ అది ఒక బాల్కనీ, అండ్ ఇటువైపు ఇంకో బాల్కనీ. ఇది ఒక మంచి బాత్రూమ్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అమేజింగ్ ఉంది. ఇక్కడ బాల్కనీ చూడండి. యా చూడండి, బయటికి వెళ్దాం. బాల్కనీ బయటికి వెళ్ళి అసలు వ్యూ ఎలా ఉందో చూద్దాం. పదండి. చూడండి అసలు ఎంత అమేజింగ్గా ఉంది. టౌన్ సెంటర్లో ఉండడం వల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్. ఆ వెనకాల మొత్తం చూడండి హిల్స్, మొత్తం హిల్స్ అన్ని ఇళ్లతో నిండిపోయాయండి. అక్కడే మడికేరి ఫోర్ట్ కూడా, అంటే విత్ ఇన్ సెంటర్లో ఉన్నాం మనం. చూడండి ఇటువైపు కూడా. మార్నింగ్ నిజంగా సండే అయిపోయినట్టు బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు మడికేరి వచ్చినా సరే మార్నింగ్ కోసం వెయిట్ చేస్తుంటాను. బికాజ్ చల్లదనం ఒకటిను మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంటుంది మొత్తం టౌన్ అంతా. చాలా 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 అమేజింగ్గా ఉంటుంది. యునో ద వే ఇట్ లుక్స్. సో అదండి సంగతి. రూమ్కి వచ్చేసాము. హ్యాపీగా ఒక 1/2 hour 45 minutes రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి లంచ్కి వెళ్ళాలి. లంచ్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ ప్రదేశాలు ఒక్కొక్కటిగా చూద్దాము. బట్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. స్టే ట్యూన్. ఈ వీడియోలో అయితే ఇంతే అండి. హోప్ఫుల్లీ మా బెంగళూరు నుంచి కూర్గ్ వరకు జర్నీ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. అలాగే ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఐ థింక్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.